అసలు నువ్వేం చూసి మీ ఆయనను పెళ్లి చేసుకున్నావు? పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు మా ఆయన దగ్గర కోట్లున్నాయని చెప్పారు. నేను నిజమే అనుకుని పెళ్లి చేసుకున్నాను. తర్వాత తెలిసింది చలికాలంలో స్వెటర్లు, అదే కోట్లు అమ్ముకుంటాడని. సరే, మీరు ఏం చూసి మీ ఆయనను పెళ్లి చేసుకున్నారు? పెళ్లికి ముందు ఓ లగ్జరీ కార్ తీసుకుని వచ్చాడు. ఆ కార్ మాదే, మా అబ్బాయిదే అని చెప్పారు. పెళ్లి అయినాక తెలిసింది మా ఆయన ఆ కారుకి డ్రైవర్ అని. అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా, మరి మీరు ఫీల్ అవ్వలేదా? నిజానికి కొంచెం ఫీల్ అయ్యాను, కానీ ఆ తర్వాత అలవాటైపోయింది. అంటే అడ్జస్ట్ అయిపోయారా? మరి మీరు కూడా అడ్జస్ట్ అయ్యారా? నేను అడ్జస్ట్ అవడం జరగదండి. అబద్ధం చెప్పినందుకు పెళ్లైన రోజు నుంచి ఇప్పటి వరకు రోజూ కోట్లు తీసుకుని రమ్మని కోటింగ్ ఇస్తూనే ఉన్నాను. అంటే ఇప్పుడు కోటింగ్ ఇచ్చి వచ్చారా? అవునండి. నేను పార్కుకి వచ్చానంటే మా ఆయనకి కోటింగ్ పడినట్టే. పెళ్లిలో మా వాళ్లకు మర్యాద చేయలేదంటూ ఎంత గొడవ చేశారో తెలుసా అండి? ప్రతి పెళ్లిలో అది కామనే కదమ్మా. వీళ్ళేదో పెద్ద ఉద్యోగాలు చేసినట్టు హంగామా. పెళ్లి తర్వాత చూస్తే ఆ ఇంట్లో అన్నీ మా అమ్మనాన్న ఇచ్చిన వస్తువులే కనిపిస్తున్నాయి. పిలవని పేరెంటాలకు వెళ్లి తినొచ్చే రకాలు. ఇక మీదట ఎక్కడ పెళ్లి జరిగినా పెళ్లి కూతురికి చెప్పుదాం, పెళ్లి కొడుకు గురించి పూర్తిగా తెలుసుకోమని. ఎందుకు మనకు అవసరమా? మనం ఎలాగో మోసపోయాం, మన పక్కవాళ్ళను కూడా మోసపోనిద్దాం. లేకపోతే వాళ్ళు మనం చూసి నవ్వుతారు.